హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన్నాత ఇదిగో సలత కోస్తున్నానండి. ఎలా అంటే అన్నం వంటలేదు కానీ సలత కోస్తున్నాను. వంటలేకపోయినా ఇంట్లో అంతా శుభ్రం చేసుకొచ్చాను. అందులోనండి సలత, కియార్లు, టమాటా, కస్ అదే ఇది దీన్ని కదా మనది క్యాబేజీ కలర్ ఉంటుంది ఇక్కడ. మనకే ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఉంటుంది. ఎల్లుల్లిపాయ అడుగున ఉంటాయి చూడండి, ఎల్లుల్లిపాయలు అదిగో అడుగున ఉన్నాయి చూసారా. అవి కోసాను. ఇదిగో ఇలాగా కోసి మా బాబాకి రోజు సలత ఉండాలి. సలత లేకపోతే కుదరదు. మా బాబా గారి పిల్లలు అందరూ తింటారు సలత. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. ఇందులో ఏమేమి వేస్తానో చూడండి. నాకు భయమేలా, ఉప్పు ఇది ఎన్నిగారు అంటారు కదా, అది యాపిల్ ఎన్నిగారు కాదండో, ఎన్నిగారు. సరత్తో వేస్తాను. ఇది ఆలివ్ ఆయిల్ చూసారా, ఆలివ్ ఆయిల్ చూసారా, కాయలు కనబడుతుందా, ఆలివ్ ఆయిల్. దీన్ని ఆలివ్ ఆయిల్ అంటారు. వీళ్ళు జైతున్ అంటారు, జైతున్. ఆ బాబా ఎక్కువ వేయమంటాడు, దీన్ని ఎక్కువ వెయ్యి అంటాడు. వేస్తాను మా బాబాకి. అమ్మా ఇది దానిమ్మకాయ, చూడండి, దానిమ్మకాయ జ్యూస్. దీన్ని ఏటమంటారో అరబీలోను దిస్తు రుమాన్ అంటారు. రుమాన్ అంటే దానిమ్మకాయ అని, దిస్తు రుమాన్. ఇది కనబడుతుంది దానిమ్మకాయ, ఇదిగో ఇది చేస్తారు. అది సంగతి. ఈ 4 వేసి కలిపేయాలి. చూసారా, సలాత పైకి పెడితే కనబడుతుంది కదా. అలాగైనా కనబడతా లేదు. అందులో దానిమ్మకాయ లేవు, అయిపోయాయి. బాబా నేను మార్కెట్కి వెళ్ళలేదు, అందుకే ఏం తేలేదు. మరి ఎప్పుడు తెస్తాడో తెలియదు. ఇక నేను పొద్దులేసి చేసే పని ఏంటి, అంతా చూసుకొచ్చాను, అంతా శుభ్రం చేశాను, తడిగుడ్లు పెట్టాను. ఇందులో చేప పురుగులో పెట్టాను. అది వేడవుతుంది. ఇంకా బాబా అన్నం తినలేదు, పిల్లలు ఇంకా అన్నం తినలేదు. ఇదిగో ఇవాళ సలాత చేశాను. ఇలాగా చూసారు కదా, కాపాడుతుంది కదా, అది సలాత. మనకి సలాడ్ అంటారు, మనకు సలాడ్ అంటారు, ఇవి సలాత అంటారు అరబిక్లో. అర్థమవుతుందా? ఓకేనండి, అందరికీ బాయ్ అండి. అందరికీ బాయ్ అండి. మరణాత అండి, మరణాత.